బ్రిటిష్ వాడు వచ్చి మనకి సంస్కృతి నేర్పాడనేవాడిని వెర్రి పుష్పం అనాలి. ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏంది, అలా తాత ముత్తాతలు ఏంటి, అంతకుముందు ఎప్పుడో క్రీస్తుకి పూర్వమే ఈ దేశం అద్భుతమైనటువంటి నాగరికత కలిగింది. అనేక విషయాలు దేశవ్యాప్తంగా అనేక సార్లు నాగరికతల గురించి బయటపడుతున్నా మనకి పట్టలేదు, మనము మాట్లాడం. ఎవడో పుస్తకాల్లో రాశాడు, ఎవడో గొట్టంగాడు వాగుతాడు, ఆ వాగినటువంటి దాన్ని తీసుకుని మనతో వాగేటటువంటి సన్నాసులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాస్తవం శతాబ్దాల క్రితమే భారతదేశం సంస్కృతి అన్నటువంటి తెలుసు, నాగరికత అన్నటువంటి తెలుసు. దానికి సజీవ సాక్ష్యం అక్కడెక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బయటకు వచ్చినటువంటి అంశం. పురావస్తులోను ఇటు తెలుగు సాహిత్యంలోను బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం పేరెనిగ్గన్నదైతే అద్దంకి, బల్లికొరవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తు పూర్వం నాటి సమాధులు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికే ఇక్కడ క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం ప్రాంతంలో నివసించిన వారి మృతదేహాలకు సంబంధించిన పెద్ద పెద్ద సమాధులు, రాక్షస గుళ్ళు అంటున్నారు వాటిని. స్థానిక శాసన పురావస్తు పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి గుర్తించి పురావస్తు శాఖకి సమాచారం ఇస్తే అద్దంకి మండలంలోని దేవనువకొండ, పేరాయిపాలెం, అద్దంకి కొండ, ధర్మవరం జంగమహేశ్వర అగ్రహారం, మణికేశ్వరం, రామకూరు, మార్టూరు మండలాల్లోని ద్రోణాదుల, బల్లికొరవ మండలాల్లోని కోకట్లపల్లి గ్రామాల్లోని కొండ దిగువ భాగాల్లో క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 5వ శతాబ్ద కాలంలో నివసించిన మానవుల సమాధులు 5-6 ఏళ్ళుగా బయటపడుతూ వస్తున్నాయి. క్రీస్తుపూర్వం ఇక్కడ నివసించిన మనుషుల ఎత్తు 7 అడుగులు ఎత్తుకు పైమాటే అంట. అక్కడ లభించిన సమాధుల పొడవును బట్టి పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇవి 7 అడుగులు పొడవు, 4 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు కలిగి ఉన్నాయి. సమాధికి 3 వైపులా పలకరాళ్ళు, పైన ఒక పలకరాయి మూత పెట్టి ఉంది. సమాధి తలభాగంలో అప్పట్లో తయారు చేసిన కొండలో మరో చిన్న కొండ పెట్టి అందులో ఆనాడు వారు పండించిన కొర్రలు, జొన్నలు, రాగులు ఉంచారు. దీన్ని బట్టి ఆ రోజుల్లో ఇదే వాళ్ళ ఆహారం అనేది అర్థమవుతుంది. ఇక అప్పట్లో అద్దంకి గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం మొత్తం అడవులతో నిండి ఉండేది అన్నటువంటిది ఐడెంటిఫై చేస్తున్నారు. అక్కడ నివసించిన సంచార జాతులు అడవుల్లోని చెట్లను నరుక్కుని అక్కడే ఉండేవారు. ఆధిపత్య పోరులో యుద్ధాలు జరిగే సమయంలో ముందుగానే సమాధులను తయారు చేసి ఉంచి మరణించిన వారి మృతదేహాలను వాటిలో ఉంచేవారని తెలుస్తోంది. ఈ సమాధుల మీద మట్టి వేసి పూడ్చిన తర్వాత పైభాగంలో గుండ్రన ఆకారంలో రాళ్లను పాతేవాళ్ళు. మరోవైపు క్రీస్తుపూర్వంలో నాగరికత ఉందని చెప్పడానికి ఈ సమాధుల నిదర్శనం సమాధుల తలభాగంలో ఉంచిన మట్టి కుండలు, మృణ్మయ పాత్రలు ఇప్పటికీ చెక్కు చెదరక తవ్వకాల్లో పగిలిపోయినాయి. ఈ కుండలు కొన్ని పూర్తిగా ఎర్రగాను, మరికొన్ని సగభాగం వరకు ఎర్రగా ఉండి మిగిలిన సగం నల్లగా ఉన్నాయి. పైభాగంలో నగిషీలు చెక్కున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ఇట్లాంటిది హైలైట్ అవ్వాలి అంటే మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వెళ్ళి అట్లాంటివి కొన్ని చూసి పబ్లిక్కి చెప్తే అవి చూడడానికి, తెలుసుకోవడానికి ఆసక్తి చూపెడతారు. ఎందుకంటే మన దైనందిన జీవితంలో చేతిలో ఉన్నటువంటి బుజ్జి తెరతో కాలక్షేపం చేసేస్తున్నాం, లేదంటే ఏ సినిమాలకు వెళ్ళి చూస్తున్నాం, కానీ మన చరిత్ర, మన వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నాం.